మిక్సర్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, ఇప్పుడు కొంచెం మసాలాలు అండి. కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాంచి, బిర్యానీ ఆకు 2, నేనైతే ఇది రెండోసారి అండి. ఒకసారి చేసిన బాగానే వచ్చింది. నేను కూడా యూట్యూబ్లో చూసిన. ఇది ½ కేజీ రొయ్యలండి. శుభ్రంగా కడుక్కున్నా. ఇంకా 4 ఉల్లిగడ్డలు అండి పెద్దవి, మిక్స్ పట్టుకోవాలి. ఇది కాసేపు వేగించాలి. ఇది కొంచెం దూరంగా వేగినాక దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2-3 కళ్యామాకు, వెల్లుల్లి పేస్టు, అల్లం పేస్ట్ అండి. ఇది కొద్దిగా ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇది 5 నిమిషాలు అయింది. దీనిలా తింపుతూనే ఉండాలండి. ఇది అల్లం పేస్ట్ వేసినాం కదా, కింద అంటుకోపోతుంది. ఇప్పుడు ఇవి రొయ్యలు వేసుకోవాలి. ఈ పసుపు ఉప్పుతోనే మంచిగా కడిగాను. ఇది ½ కేజీ ఉంది. దీన్ని బాగా కలపాలి. ఇది లో ఫ్లేమ్లో కొద్దిగా ఇంకో 10 నిమిషాలు ఉండాలా. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా పట్టింది. దీంట్లో కొంచెం ఇప్పుడు పసుపు, సాల్ట్ అండి, ఇది కారం ఏమైనా కొంచెం తక్కువనే తింటాము. మీకు సరిపడంత మీరు వేసుకోండి. ఇది ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి, కస్తూరి మెత్తి ఉంటే మంచిది, అది లేకపోతే మెంతుల పొడి. దీన్ని ఒకసారి బాగా కలిపి
5-10 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలపాలండి. ఇది ఈ మసాలాలన్నీ మంచిగా పట్టినాయి దీనికి, రొయ్యలకి మెల్లమెల్లగా కలుపుకోవాలా. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు పిండుకోవాలండి. ఇప్పుడు ఈ రసం వేయాలి దీంట్లో. మేము కొంచెం పులుపు తక్కువనే తింటామండి. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా ఉడకాలి. ఇప్పుడు చూద్దామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది బాగా పల్చగా ఉండకూడదు, మళ్ళీ గట్టిగా కూడా ఉండకూడదండి, మీడియంగానే ఉండాలా. ఇది అయిపోయింది. ఇది ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిందండి. ఇప్పుడు లాస్ట్ దీంట్లో మళ్ళీ కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మెంతుల పొడి, ఇది లాస్ట్ కొంచెం కొత్తిమీర, పైన కొంచెం కళ్యామాకు. ఇప్పుడు కర్రీ ఇది రెడీ అయిపోయిందండి.